అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజల్లో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతి విషయంలోనూ నియోజకవర్గంలో ముందుంటున్నారు. తాజాగా దర్శి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. దర్శి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విన్నపం మేరకు ప్రజలు తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పాత ఇండ్లలో పాత గోడల మధ్య ఉండవద్దన్నారు. వర్షం పడేటప్పుడు విద్యుత్ మరమ్మతులు చేయవద్దన్నారు. చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు రోడ్ల మీద చెట్ల కింద ఉండకూడదన్నారు. రోడ్ల మీద వాహనాలపై వేగంగా వెళ్ళకూడదని ఆమె సూచించారు. గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. వాగులు వంకలు కాలువలలోకి వెళ్ళవద్దని ప్రజానీకాన్ని ఆమె కోరారు. అనుకోకుండా తుఫాను ఉధృతితో వాగులు పొంగిపొర్లే అవకాశాలు ఉన్నాయని, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ముఖ్యంగా గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల ప్రజలు వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు, మహిళలు చెరువుల వైపు కానీ వాగుల వైపు కానీ వంకలు దాటేటువంటి ప్రయత్నం చేయవద్దని, కాలువల వైపు వెళ్ళవద్దని ఆమె ఒక సోదరిగా విజ్ఞప్తి చేశారు. తుఫానుల హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. విద్యుత్ తీగల స్తంభాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తగిన జాగ్రత్తలు వహించాలని ఆమె సూచించారు. అధికార యంత్రాంగంతో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు అందుబాటులో ఉంటారని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ తుఫాను సమయంలో ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ విధంగా తుఫాను సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసిన విధానం, గొట్టిపాటి లక్ష్మి వ్యవహరించిన తీరు, ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలు నియోజకవర్గంలో పలువురిని విశేషంగా ఆకర్షించాయి.